క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రయాణం మొదలుపెట్టి హీరోగా ఎదిగిన టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. బేసికలీ తన వాయిస్ కూడా చాలా బాగుండిద్ది, తన యాక్టింగ్ కూడా చాలా సెటిల్డ్గా ఉంటుంది. సో తను హీరోగా నటించిన జీబ్రా మూవీ ఈరోజు తెలుగులో రిలీజ్ అయింది. మేబీ ఇది పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారో ఏమో నాకు తెలియదు, కానీ తెలుగులో నుంచి సునీల్ని సత్యాని, కన్నడ నుంచి డాలిడ్ ధనుంజయని, తమిళం నుంచి ప్రియా భవాని శంకర్ని, సత్యరాజ్ని, ఇలా సకల భాషల సమ్మేళనంగా తెరకెక్కింది ఈ థ్రిల్లర్ మూవీ. సో ఇంకా కథ విషయానికి వస్తే, బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్ అనే బ్యాంకులో ఉద్యోగి, బ్యాంకింగ్ సిస్టంలో లొసుగులన్నీ తెలిసిన అతను ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ లొసుగుల్ని వాడుకుని దాని నుంచి బయటపడుతుంటాడు. అతను ప్రేమించిన అమ్మాయి స్వాతి కూడా మరో బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తుంది. ఆమె ఒక పొరపాటు వల్ల 4 లక్షల రూపాయలు వేరే అకౌంట్లోకి వెళ్ళిపోతే సూర్య తన స్టైల్లో ఆ 4 లక్షలు వెనక్కి వచ్చేలా చేస్తాడు. కానీ సూర్య తొక్కిన అడ్డదారి వల్ల తనకు చాలా పెద్ద సమస్య తెచ్చిపెడుతుంది. చాలా ప్రమాదకరమైన మాఫియాడైన అంటే విలనం ధనుంజయ్కు 5 కోట్ల రూపాయలు కట్టాల్సిన పరిస్థితిలో పడతాడు సూర్య. 4 రోజుల్లో ఆ డబ్బులు కట్టకపోతే తీవ్ర పరిణామాలు తప్పమని అర్థమవడంతో ఆ డబ్బులు సంపాదించే పనిలో పడతాడు. కానీ ఈ క్రమంలో అతను ఇంకా సమస్యల్లో ఇరికిపోతాడు. ఇంతకీ 5 కోట్ల గొడవ ఏంటి, సూర్యని సిక్కుల్లో పడేసింది ఎవరు, దీని నుంచి అతను ఎలా బయటపడ్డాడు అనేది మిగతా కథ. ఆగండి, ఈ స్టోరీ వింటుంటే ఆల్రెడీ ఎక్కడో విన్నట్టు చూసినట్టు అనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ. మొన్ననే వచ్చిన లక్కీ భాస్కర్ సినిమా కూడా ఇలాగే ఉండిద్ది. అందులో కూడా హీరో బ్యాంక్ ఎంప్లాయీ, ఇందులో హీరో కూడా బ్యాంక్ ఎంప్లాయీ. సో అందులో కూడా బ్యాంకులో ఉన్న లొసుగుల్ని వాడుకొని హీరో ఎలా తప్పులు చేస్తాడో, ఇందులో కూడా ఉన్న లొసుగుల్ని వాడుకొని హీరో కూడా అలాగే తప్పు చేస్తాడు. కానీ లక్కీ భాస్కర్ స్క్రీన్ ప్లేలో ఒక మ్యాజిక్ ఉంటుంది, కథ చెప్పే దాంట్లో ఒక స్టైల్ ఉండిద్ది. ఈ జీబ్రాలో అది బాగా మిస్ అయ్యింది. కొంచెం డైరెక్టర్ మరి కొత్త అయినా ఏంటో తెలియదు, కానీ చాలా గందరగోళపడ్డాడు. కథను ఒక ఫ్లోలో తీసుకెళ్లకుండా ఇక్కడ అలా కొంచెం కన్ఫ్యూజన్గా కథను తీసుకెళ్ళడంతో కొంచెం జీబ్రా లక్కీ భాస్కర్తో పోల్చుకుంటే తగ్గిన ఫీలింగు, అంత ఎంగేజ్ చేయలేకపోయింది అనిపిస్తుంది. ఇంకా జీబ్రాలో పేరుకి సత్యదేవే హీరో, కానీ కథ అంతా అతడి మీద నడవదు. దానికి సమానమైన చాలా పాత్రలు ఇందులో కనిపిస్తాయి. విలన్ ధనుంజయని కానీ తనకి హీరో కంటే ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చారు. అలాగే మన సునీల్ గెటప్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుల అటెన్షన్ పొందుతాడు. ఇంకా మత్తువదులరా 2తో ఒక హీరోలాగా అనిపించిన సత్య కూడా తనదైన శైలిలో కనిపించిన ప్రతిసారి నవ్వుల్లో అయితే ముంచుతాడు. ఇంకా సత్యరాజ్ గారు క్యామియో తరహా పాత్ర బాగానే చేశారు ఆయన కూడా. ఇలాగ అన్ని పాత్రలకి ఏదో ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండేలాగా పెట్టారు. అది చాలా మంచిది. హీరో అనే ఒక్కడి మీద నడవకుండా ఒక 4 పాత్రలు ఉండి ఆ 4 పాత్రల మీద కథ నడవడం అనేది చాలా గొప్ప విషయం. ఆ విషయంలో డైరెక్టర్ని మెచ్చుకుని తీరాలి ఇక్కడ ఖచ్చితంగా. సో కొంచెం గందరగోళపడ్డాడు స్క్రీన్ ప్లేలో, కొంచెం మెరిపించుంటే లక్కీ భాస్కర్ లాగి ఇది కూడా మనకి ఇంకా మంచి సినిమా అనిపించేది. ఎందుకంటే ఆల్రెడీ లక్కీ భాస్కర్ చూసిన వాళ్ళు అందులో సన్నివేశాలతో వీటిని పోల్చుకొని ఖచ్చితంగా చూస్తారు. కాకపోతే కొన్ని సన్నివేశాలు అయితే ఆ సినిమాకి దగ్గరగానే ఉన్నాయి. యాక్చువల్లీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా రిలీజ్ అయింది కాబట్టి కొంచెం మార్చుకున్నా బాగుండేది, రీషూట్ చేసినా బాగుండేది అని నాకు అనిపించింది. ఇంకా సూర్య పాత్రలో సత్యదేవ్ చాలా సిన్సియర్గా నటించాడు. తన నటన గురించి వంకలు పడే పనే లేదనుకోండి, తను చాలా బాగా చేస్తాడు. తన బాడీ లాంగ్వేజ్ కూడా చాలా బాగుంది, తన యాక్టింగ్, తన వాయిస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ప్రియా భవాని శంకర్ ఆ అమ్మాయి హీరోయిన్గానే చూడడానికి కూడా ఒకేలా ఉంటుంది. సినిమాలో క్యారెక్టర్ కూడా అంతే ఉంది. ఇంకా విలన్ క్యారెక్టర్ చేసిన ధనుంజయ్ అయితే చాలా బాగా చేశాడు. అతని వాయిస్ కానీ అతని స్క్రీన్ ప్రజెన్షన్ కానీ చాలా బాగుంది. సో ఈ వీకెండ్ హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. అక్కడక్కడ కొంచెం స్లో అయినా కూడా సినిమా ఓవరాల్గా ఓకే పర్వాలేదు, చూడొచ్చు అన్నట్టుగానే ఉంది. బట్ చాలా ఏళ్ళ నుంచి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న మన సత్యదేవ్కి ఈ సినిమాతో పెద్ద హిట్ లభించిందా అంటే అది ప్రేక్షకుల తీర్పును బట్టే ఉండిద్ది. సో టాలెంటెడ్ యాక్టర్ కాబట్టి చాలా కష్టపడుతున్నాడు కాబట్టి తనకైతే పెద్ద హిట్ రావాలి, తను ఇంకా ఎదగాలి అని నేను కోరుకుంటాను. చిన్న ఈ కథలో ఆ కన్ఫ్యూజన్ లేకుండా చెప్పండి మాత్రం ఈ సినిమాతో మాత్రం ఖచ్చితంగా అంత పెద్ద హిట్ అయితే కొట్టగలిగేవాడు. బట్ ఇప్పుడు ఏమైద్ది అనేది ఎదురు చూద్దాము. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, పాటలు అయితే అంతగా ఏం లేదు. ఛాయాగ్రహణం చాలా బాగుంది. సినిమాలో మంచి క్వాలిటీ కనిపిస్తుంది. ఖర్చు కూడా బాగానే పెట్టారు. ఇంతకుముందు సత్యదేవ్ సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాకి బాగానే ఖర్చు పెట్టారు. సో ఆ ఖర్చు అయితే తిరిగి వచ్చిద్దా రాదంటే ఖచ్చితంగా వచ్చిద్ది. మరీ తీసి పారేసే సినిమా కాదు, చూడదగ్గ సినిమానే. సో అందరూ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అదండి మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తెలుసు కదా, నా పేరు కింగ్ సతీష్. ఉంటా మరి, బాయ్.